హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనకు ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ సార్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, మేము క్లియర్ చేస్తామా లేదా, సిబిటి 2కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది చాలామంది స్టూడెంట్స్ కామెంట్లో తెలియజేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియోలో ఏఎల్పి సిబిటి 1 యొక్క కట్ ఆఫ్ అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ ఎగ్జామ్స్ టెక్నీషియన్స్, జేఈ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఈ వీడియో దయచేసి కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఏఎల్పిలో సిబిటి 1 ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలా మిస్టేక్స్ చేశారు. అలాగే చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, స్టూడెంట్స్ ఎటువంటి మిస్టేక్ చేశారు, దానివల్ల ఉన్న టైం ఎందుకు సరిపోలేదు అని ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి యాప్టిట్యూడ్ టాక్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్ మీకు అప్డేటెడ్ కంటెంట్తో సహా మీకు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు రైల్వేకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కావాలన్నా, ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలన్నా, ప్రిపరేషన్కి కంటెంట్ కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను డిఫరెంట్ సిరీస్ స్టార్ట్ చేశాను. అందులో మెయిన్గా 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏంటిది మీరు ప్లేలిస్ట్లో చూస్తే ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్స్ 60 డేస్ మ్యారథాన్ ఇది చూడండి. ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అరిథమెటిక్ మ్యాథ్స్, ఇందులో 60 డేస్ మ్యారథాన్. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది మీకు అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ అన్ని రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో దయచేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ సిరీస్ మీరు కంప్లీట్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ తర్వాత మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టైం ఎలా మేనేజ్ చేయాలి, ఎటువంటి షార్ట్ ట్రిక్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు కంప్లీట్గా మళ్ళీ మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు ఏఎల్పి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ 2 సిరీస్ తోటి చాలా చాలా బెనిఫిట్ పొందారు. యాస్టీస్గా సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ఎగ్జామ్స్ మనకు ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్స్, గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికోసం నేను స్పెషల్గా ఇంకో సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ సిరీస్ వచ్చేసి పక్కా సెలక్షన్ సిరీస్. మీకు రైల్వే ఎగ్జామ్స్ ఏఎల్పి ఎగ్జామ్ రావడం వల్ల నేను ఆ సిరీస్ కొంచెం హోల్డ్ చేసి మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు పక్కా సెలక్షన్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. ఈ సిరీస్లో మెయిన్గా ఏం చేశానంటే అన్ని ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ ప్రతి చాప్టర్ వైజు, మోడల్ వైజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన క్లాస్ నోట్స్ పీడిఎఫ్ అనేది యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. వెళ్ళి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ కంటెంట్ మొత్తం మీరు యూజ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ రీజనింగ్ మాక్ టెస్ట్, అలాగే మ్యాథ్స్ మాక్ టెస్ట్ మీకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, సో మెయిన్గా ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక ఏఎల్పి ఎగ్జామ్ కాదు, అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ పాయింట్సే. అలాగే నెక్స్ట్ పాయింట్, చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారు. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అలాగే స్టూడెంట్స్ ఇంకా చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. ఆ ఇష్యూస్ ఏందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కట్ ఆఫ్ అనేది ఏ పాయింట్స్ మీద డిసైడ్ అవుతుందో ఆ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఊరికనే అందరూ చాలామంది యూట్యూబ్ ఛానల్లో కట్ ఆఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో ఎవరు కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాస్ట్ పాయింట్. ఫస్ట్ మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మీకు ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్లియర్గా చెప్పాను. డబుల్ ఐడి తీసుకెళ్ళండి. రైల్వే క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడనమాట. డబుల్ ఐడి మీకు పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, 10th ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ తీసుకువెళ్ళండి. నెక్స్ట్ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఏఎల్పి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత
రైల్వే ఈ అప్డేట్ ఇచ్చేశాడు. ఏమని, చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటారు. బయోమెట్రిక్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలామంది స్టూడెంట్స్కి టైం వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ని మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేయండి. మీ బయోమెట్రిక్ ఇంకొకసారి ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే మీరు టైం చాలా సేవ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు దయచేసి మీరు ఆ ఆధార్ని అప్డేట్ చేసుకుని వెళ్ళండి. అప్పుడు మీరు బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు. నెక్స్ట్ మన యొక్క స్కోర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాస్తే మనకు ఏమొస్తుంది, రా స్కోర్ వస్తుంది. రా స్కోర్ తర్వాత దాని తర్వాత ఏం చేస్తారు, షిఫ్ట్ వైజ్ నార్మలైజేషన్ చేస్తారు విత్ పర్సంటైల్. ఈ పర్సంటైల్ మార్క్స్ని బేస్ చేసుకొని మీ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓన్లీ రా స్కోర్తో మాత్రమే డిసైడ్ అవ్వదు. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, సార్ నేను 30 క్వశ్చన్స్ పెట్టాను, 40 క్వశ్చన్స్ పెట్టాను, ఇంకొకడు 60-70 పెట్టారంట, నేను పాస్ అవుతానా లేనా అని మనం డిసైడ్ చేయలేము. ఇది కంప్లీట్గా రా స్కోరే మనం డిసైడ్ చేసేది. ఇంకొకటి ఏం చేస్తారు, ఇంకా కంప్లీట్గా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, మన రిజల్ట్ నార్మలైజేషన్ పర్సంటైజ్ని బేస్ చేసుకుని ఫైనల్ మార్క్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్స్ మనం 25th 29th ఇలా 5 days ఎగ్జామ్ కంటిన్యూస్ జరిగినాయి. ఆల్మోస్ట్ ప్రతి పేపర్ లెవెల్ అనేది సేమ్గా ఉంది. ప్రతి పేపర్ లెవెల్ సేమ్గా ఉంది కాబట్టి రైల్వే వాడు అఫీషియల్స్లో నోటీస్ పంపించాడు. ఏమని, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా సరే ఎగ్జామ్ పేపర్ ఎనాలిసిస్ చేయకూడదు. ఎవరైనా సరే ఎనాలిసిస్ చేస్తే మాత్రం వాళ్ళకి చట్టరీత్యంగా యాక్షన్ తీసుకుంటామని అప్డేట్ ఇచ్చాడు. దాంతో ఏం చేశారు, ఇంకా ఎవరు పేపర్ ఎనాలిసిస్ చేయడం మానేశారనమాట. ఆల్మోస్ట్ పేపర్ లెవెల్ ఎలా ఉంది, ప్రతి షిఫ్ట్లో పేపర్ లెవెల్ సేమ్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా పేపర్ లెవెల్ సేమ్గా ఉంటే ఏమవుతుంది, నార్మలైజేషన్ పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఓకే, సో ఈ పాయింట్స్ మాత్రం దయచేసి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేశారు. సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతుంది, అలాగే సిస్టమ్ చాలా స్లో అయింది. చూడండి, చాలామంది స్టూడెంట్స్ అప్లై చేశారు. టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాడు ఏం చేశాడు, దాదాపు ఎన్నైతే ఎగ్జామ్ సెంటర్లో అన్ని ఎగ్జామ్స్కి ఇచ్చేసాడు. అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయా లేవా అనేది, ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది దాదాపు చెక్ చేయలేదు. దాదాపు ఈ ప్రాబ్లం అనేది అన్ని ఎగ్జామ్ సెంటర్లో వచ్చేసింది. సిస్టమ్స్ అనేవి హ్యాంగ్ అయిపోవడం, సిస్టమ్ స్లోగా ఉండడం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మౌస్ అనేది సరిగా ప్రాపర్గా వర్క్ చేయకపోవడం. క్లిక్ చేసినా సరే ఏమవుతుంది, సెలెక్ట్ అవ్వకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తుంటే అది సెలెక్ట్ అవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఎగ్జామ్ టైంలోనే మనం అటెండెన్స్ తీసుకోవడం, ఫోటో తీసుకోవడం, బయోమెట్రిక్ తీసుకోవడం. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఎగ్జామ్ టైంలోనే జరిగింది. మనం ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. ఆ ఎగ్జామ్ ఎంత, 60 minutesలోనే. ఈ 60 minutesలో మనం ఎగ్జామ్ రాస్తూ ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి. అటెండెన్స్ తీసుకుంటున్నారు, ఫోటో తీసుకుంటున్నారు, అలాగే బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఈ బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, ఆ థంబ్ అనేది మన ఆధార్ అప్డేట్ చేయడం వల్ల అది యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా టైం వేస్ట్ అయ్యింది. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్, సార్ పేపరు ఈజీగానే ఉన్నాయి కానీ మేము ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేయలేకపోయాము అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో మీరు కూడా ఎటువంటి ఇష్యూస్ అయినా ఫేస్ చేస్తే కామెంట్లో తెలియచేయండి. మ్యాక్సిమం అన్ని సెంటర్స్లో ఇదే ఇబ్బంది అన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇటువంటి మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ బయోమెట్రిక్ని అప్డేట్ చేయండి. ఇక్కడ కొంత టైం మనం సేవ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం సిస్టమ్స్ హ్యాంగ్ అవుతున్నాయి, మౌస్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు, అలాగే ఎగ్జామ్ సెంటర్లో స్టాఫ్ ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇటువంటి ఇష్యూస్ అనేవి రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూస్ రైజ్ అవ్వకుండా దీనివల్ల ఏదో ఒకటి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, రాసేటప్పుడు ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఏంటంటే, మన క్వశ్చన్స్ అనేవి చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ వచ్చినాయి. అది రీజనింగ్లో కావాలంటే పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు. పెద్ద పెద్ద క్వశ్చన్స్ రావడం వల్ల ఏమైంది, మనకు మౌస్ కిందకి పైకి డ్రాగ్ చేయడం వల్ల ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ స్కిప్ చేయండి. స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ స్కిప్ చేయండి. క్వశ్చన్ స్కిప్ చేస్తే మనం అక్కడ టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఏమవుతుంది, మీరు ఫైనల్ పేపర్ మొత్తం చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చేసి ఈ క్వశ్చన్ ఇంకా నేను చేయగలను, టైం ఉంది అనుకుంటే దెన్ ఓన్లీ యూ కెన్ సాల్వ్ దట్ క్వశ్చన్. స్టార్టింగ్లో పెద్ద పెద్ద క్వశ్చన్ చూసని మీరు పైకి కిందకి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, టైం మొత్తం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇక్కడ మీరు క్వశ్చన్ సాల్వ్ చేశారు, సేవ్ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి అట్లీస్ట్ ఏమవుతుంది, 4 seconds టైం పడుతుంది. ఎందుకని, సర్వర్ చాలా బిజీగా ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ క్లిక్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేసాం, అది తీసుకోవట్లా, టక్కడక్క 3 సార్లు క్లిక్ చేసరికి అది ఏమవుతుంది, నెక్స్ట్ క్వశ్చన్ కాకుండా
థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మనం సెకండ్ క్వశ్చన్ రావాలి, ఇక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్లీ చాలా ఎగ్జామ్ సెంటర్లో ఏమవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ బాగా వచ్చినాయి. టీసీఎస్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ వెళ్ళి ఉంటుంది, దాన్ని ఏదో ఒకటి షార్ట్అవుట్ చేస్తారు డెఫినెట్గా. నెక్స్ట్ ఇంకా కట్ ఆఫ్ అనేది ఏ పాయింట్స్ మీద డిసైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్ నార్త్లో కానీ మన సౌత్లో కానీ చాలామంది ఆ యూట్యూబ్ ఛానల్లో కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అంత ఉంటుంది స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్తో ఆడుకుంటున్నారు. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం అసలు? నార్త్లో ఒక కట్ ఆఫ్ చెప్తాడు, అది మనకి ఎలా యాక్సెప్ట్ అవుతుంది? సౌత్ జోన్లో అది యాక్సెప్ట్ అవ్వదు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి యాక్చువల్గా మెంటల్ టార్చర్ విరిగిపోతుంది. నేను మీకు చెప్పే పాయింట్లో ఒకటే, మీరు ఏఎల్పి ఎగ్జామ్ రాశారు, ఏఎల్పి ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ప్రిపరేషన్ ఎందుకు ఆపుతారు? ఎందుకంటే మీరు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఏఎల్పికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేశారంటే కంపల్సరీగా అతను జేఈ కూడా అప్లై చేసి ఉంటాడు. మీరు జేఈ మీద ఫోకస్ చేయండి. ఏఎల్పి ఎగ్జామ్ రాశారు ఫైన్, ఇంకా కంటిన్యూస్గా మనకు డిసెంబర్ ఎండ్ వరకు ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఆ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయింది, చాలా సెంటర్లో కొంతమంది స్టూడెంట్స్కి టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, మళ్ళీ రీషెడ్యూల్ ఇచ్చారు. ఆ డేట్స్ ఇంకా మెన్షన్ చేయలేదు, అది ఎప్పుడు కండక్ట్ చేస్తాడో తెలియదు. ఫస్ట్ అది కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఎగ్జామ్కి రిలీజ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఆ పేపర్ ఏమైనా తప్పులు ఉన్నాయి దానికి మళ్ళీ టైం ఇస్తాడు. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత CBT 2కి ఎగ్జామ్ రిజల్ట్ వదులుతాడు. రిజల్ట్ వదిలిన తర్వాత మళ్ళీ ఇంకా టైం ఉంటుంది, ఏదో వెంటనే అయిపోదు. మళ్ళీ ఏం చేయాలి, ఇది అయిపోతే మళ్ళీ జేఈ ఉంది, జేఈ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది, అలాగే నెక్స్ట్ టెక్నీషియన్స్ ఎగ్జామ్ ఉంది. ఇవి కూడా ఏముంది, టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు, అది కూడా రీషెడ్యూల్ చేయొచ్చు. ఇంకేంటంటే ఇది కొంచెం డిలే ప్రాసెస్లా ఉంది. అంతేగాని మీరు దీని మీద కూర్చొని మీరు టైంని వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఏ పాయింట్స్ మీద డిసైడ్ అవుతుందంటే, మనం బోర్డ్ బై బోర్డ్ వేకెన్సీ డిఫరెన్స్గా ఉంది. ఓకే, నార్త్ జోన్లో ఇప్పుడు ముంబై జోన్లో డిఫరెంట్గా ఉంది, ఢిల్లీ జోన్లో డిఫరెంట్గా ఉంది, అలాగే మన సౌత్ సెంట్రల్లో వేకెన్సీస్ డిఫరెంట్గా ఉన్నాయి. చెన్నైలో అలాగే బెంగళూరులో వేకెన్సీస్ డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసిన దాని మీద బేస్ చేసి కూడా మనకు కట్ ఆఫ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై జోన్ ఉంది, అక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, చాలామంది ఎక్కువ అప్లై చేశారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ చాలా పెరిగిపోతుంది. ఇంకా వేరే చోట తక్కువ మంది అప్లై చేశారు, అక్కడ ఏమవుతుంది, కట్ ఆఫ్ చాలా తక్కువ వెళ్ళిపోతుంది. అంతేగాని చెన్నై జోన్లో ఉన్న కట్ ఆఫ్ మన సౌత్ జోన్లో ఉండదు, మన సౌత్ జోన్లో ఉన్న కట్ ఆఫ్ వేరే జోన్లో ఉండదు. అది కంప్లీట్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద, అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసిన దాని మీద డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ అది ఎగ్జామ్ పేపర్ స్టూడెంట్స్ డిఫరెన్స్. ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఉంది, షిఫ్ట్ వైజ్గా ఉన్న తర్వాత పేపర్ అనేది ఏంటిది, లెవెల్ మారిపోయింది, కొన్ని వాటిల్లో మారిపోయింది. సో అప్పుడు కూడా ఏముంది, కట్ ఆఫ్ మారిపోతుంది. అలాగే కేటగిరీ టు కేటగిరీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, కొన్ని జోన్స్లో ఎస్సీ వాళ్ళు అప్లై చేశారు ఎక్కువగా, ఎస్టీ వాళ్ళు ఎక్కువ అప్లై చేశారు, జనరల్ క్యాండిడేట్ వాళ్ళు ఎక్కువ అప్లై చేశారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ కట్ ఆఫ్ చాలా వేరియేన్స్ వస్తుంది. మనం కట్ ఆఫ్ తీసుకునేటప్పుడు ఈ అన్ని పాయింట్స్ మనం ఏం తీసుకోవాలి. అంతేగాని జనరల్గా లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఇంత ఉండొచ్చు ఎవరు డిసైడ్ చేయలేడు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ మాటలన్నీ నమ్మేసి వాళ్ళ టెన్షన్కి లోన్ అవుతున్నారు. దయచేసి మీరు ఎటువంటి టెన్షన్కి లోన్ అవ్వద్దు. మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాశారు, డెఫినెట్గా అందరూ పాస్ అవుతారు. బట్ టెక్నికల్ ఇష్యూస్ అనేది మీ ఒక్కరికే కాదు, ఇంకోటి 30 క్వశ్చన్స్ అప్లై చేసి 30 క్వశ్చన్స్ రాశారు, ఇంకా చాలా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, చేయగలుగుతారు, కానీ టైం మేనేజ్మెంట్ సరిపోలేదు ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల. ఓకే, ఇక్కడ రా స్కోర్ ఒకటే కాదు, మీకు నార్మలైజేషన్ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. షిఫ్ట్ వైజ్ కూడా ఒకసారి అవుతుంది, కొంతమంది 30 మార్క్స్ వచ్చినాయి, నార్మలైజేషన్ పర్సంటేజ్ తర్వాత ఆ 30 కాస్ట్ ఎంత 50 మార్క్స్ వస్తాయి, అలాగే 60 మార్క్స్ వస్తాయి. షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వేరియేషన్ ఉంటుంది. ఓకే, మీరు ఒక్క పాయింట్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా కట్ ఆఫ్ను మీరు డిసైడ్ చేయొద్దు. ఓకే, మళ్ళీ షిఫ్ట్ బై షిఫ్ట్ పేపర్ లెవెల్లో డిఫరెన్స్, ఈసారి అంత డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ ఓవరాల్గా ఎంతమందిని CBT 2కి తీసుకుంటారు, 2.8 lakhs మెంబర్స్ని CBT 2కి తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎంతమంది అప్లై చేశారు చూద్దాం. మనం 2018లో మనకు జనరల్ వేకెన్సీస్ 17,673 ఇచ్చాడు. తర్వాత మళ్ళీ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసి 27,795 ఇచ్చాడు. టోటల్గా ఎంతమంది అప్లై చేశారు, 48 lakhs మెంబర్ అప్లై చేశారు. ఎంతమంది, 48 lakhs మెంబర్స్ అప్లై చేశారు. ఇప్పుడు 2024లో ఏమైంది, స్టార్టింగ్ వేకెన్సీస్ వచ్చేసి 5,696 ఇచ్చాడు.
మళ్ళీ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశాడు. దానివల్ల ఏమైంది 18,799 అయింది. ఇదే 18,799 స్టార్టింగ్లో ఉన్నట్టయితే ఈ 18 lakhs కాస్త 48 lakhs ఉండేది. మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎందుకు తక్కువైనాయి అంటే ఇది ఒకటే రీజన్. స్టార్టింగ్లో వేకెన్సీస్ చాలా తక్కువ ఇచ్చాడు. అందరూ ఏం చేశారు, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కానీ అప్లై చేయలేదు. తర్వాత దాదాపు 3 times ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు 18 lakhs మెంబర్స్లో నుంచి ఎంతమంది తీయాలి, 2.18 lakhs మెంబర్స్ని తీయాలి CBT 2కి. సో ఎవ్రీ 5 members ఒకరిని సెలెక్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట. సో ఈ 5:1 అనేది పెద్ద ఇది కాంపిటీషనే కాదు. ఇందులో కూడా చాలామంది జస్ట్ ఏముందిలే నాకు ఎలిజిబిలిటీ ఉంది కదా అని అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు కాంపిటీషనే కాదు. చాలామంది స్టూడెంట్స్ ఏంది, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ జంబ్లింగ్ అయిపోయింది. మనం ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే మనకు వేరే డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ సెంటర్ ఇచ్చాడు. చాలామంది ఏం చేశారు, ఎగ్జామ్ సెంటర్లో అసలు ఓవరాల్ దాంట్లో 30% స్టూడెంట్స్ అసలు ఎగ్జామ్ రాలేదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరూ ప్రిపేర్ అయ్యేలా ఉంటారంటే దాదాపు ఒక 20% స్టూడెంట్స్ జస్ట్ ఎలిజిబిలిటీ ఉంది కదా అని అప్లై చేసే వాళ్ళే ఉంటారు. సో మనకి యాక్చువల్ కాంపిటీషన్ వచ్చేసి చాలా తక్కువగానే ఉంటుంది. సో మీరు దయచేసి ఈ కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అంత ఉంటుంది ఇంత ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చెప్పినా సరే నమ్మొద్దు. ఎందుకంటే మనకు డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. మన యాక్చువల్ అనాలిసిస్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియదు. సో సౌత్ సెంట్రల్లో ఎంతమంది అప్లై చేశారు, సో ఎంతమంది రాశారు, వాళ్ళ పేపర్ లెవెల్ ఎలా ఉంది, ఎస్సీ వాళ్ళు ఎంతమంది రాశారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది రాశారు, జనరల్ క్యాండిడేట్ ఎంతమంది రాశారు, ఓబీసీ వాళ్ళు ఎంతమంది రాశారు, అసలు యాక్చువల్ డేటా ఎవరి దగ్గర లేదు. ఏదో కట్ ఆఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. సో దయచేసి మీరు ఈ కట్ ఆఫ్ మర్చిపోండి. కంటిన్యూస్గా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ కట్ ఆఫ్ మీద ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, మీ మైండ్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అదే నేను ఇంత కష్టపడ్డానే నేను క్వాలిఫై కాలేనేమో అనుకుంటారు. ఇంతకుముందు కూడా చాలామంది స్టూడెంట్స్ 20 questions 30 questions పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు 2018లో 20-30 questions పెట్టిన వాళ్ళు కూడా CBT 2కి నామినేషన్ పెరిగిన తర్వాత CBT 2కి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ CBT ఎగ్జామ్ 1 మీరు క్లియర్ చేసి అది ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియానే. అందరూ ఎగ్జామ్ కొంచెం మీడియం లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ క్వాలిఫై అవుతారు, నో డౌట్. మీ ప్రిపరేషన్ మీద మీరు నమ్మకం ఉంచండి. దాన్ని బేస్ చేసుకొని మీకు క్వాలిఫై స్టేటస్ అనేది తెలిసిపోతుంది. ఎవరు ఎటువంటి కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే దయచేసి వాటిని నమ్మొద్దు. అది మీరు సీరియస్గా తీసుకొని మీ మెంటల్ ప్రెషర్ పెంచుకోవద్దు. రిమైనింగ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో మీకు ఫ్రీ ఆఫ్ కంటెంట్లో మీకు ఫ్రీగా ప్రతి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి, మీకు అంతా కంటెంట్ మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.